ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటకలో భారీగా పెరిగిన కరోనా, మొత్తం పాజిటివ్ కేసులు. భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ 19,850 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఈ నెల 4న కాంగ్రెస్లోకి షర్మిల. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములను కబ్జా చేశారని బాధితుల ఆందోళన. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ కిషన్ రెడ్డి, కాళేశ్వరం భవిష్యత్తు ఏంటి? ఏపీలో ఎల్లుండి నుంచి టిడ్కో ఇళ్ల పంపిణీ. టీడీపీ భవిష్యత్తు కార్యక్రమాల వివరాలు వెల్లడించిన అచ్చెన్నాయుడు. విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ. ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 296 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 50 మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతి చెందారు. 1245 మంది చికిత్సలు పొందుతున్నారు. బెంగళూరులో 131 మందికి, మైసూరులో 29 మంది, హసన్లో 17, తుమ్కూరులో 16, దక్షిణ కన్నడలో 13, బళ్ళారిలో 11 మందికి ప్రబలగా మిగిలిన జిల్లాల్లో 10 లోపు కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ శాతం 5.89గా నమోదైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో తిరుచిరాపల్లిలో ఉన్న భారతీదాసన్ యూనివర్సిటీకి చేరుకున్నారు. దీంతో ప్రధాని మోదీకి అక్కడ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. Many of our fellow citizens, due to heavy rains, there has also been significant loss of property. I was deeply moved at the condition of the affected families. The central government stands with the people of Tamil Nadu in this time of crisis. We are providing every possible support to the state government. Further, just a few days ago, we lost క్యాంపు కార్యాలయం ముసుగులో విశాఖకు రాజధాని కార్యాలయం తరలింపుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ హైకోర్టులో విచారణ రాగా, విచారణ నుంచి తాను తప్పుకుంటానని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ప్రకటించారు. దీంతో మరో బెంచ్కు పంపాలని రిజిస్టర్ని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి చెక్ పెట్టారు. వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు మంగళవారం లోటస్ పాండ్లో ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై నేతలకు స్పష్టతనిచ్చారు. అధినేత్రి ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం ఖాయమని షర్మిల స్పష్టం చేశారు. రేపు సాయంత్రం కల్లా అందరూ ఢిల్లీ చేరుకోవాలని నేతలకు అధినేత్రి చెప్పారు. ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని ముఖ్య నేతలకు షర్మిల చెప్పినట్టు సమాచారం. షర్మిల ప్రకటనతో వైఎస్ఆర్టీపీ విలీనంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్టయింది. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి టిడ్కో ఇళ్లను జగన్ సర్కార్ పంపిణీ చేయనుంది. పట్టణాల్లోని పేదలకు ఇప్పటికే 82,080 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం ఎల్లుండి నుంచి మరో 61,684 ఇళ్లను అందజేయనుంది. 300 చదరపు అడుగుల ఇంటిని ₹1 లబ్ధిదారులకు అందించనుంది. ఈ నెల 4న అనకాపల్లి జిల్లాతో మొదలుపెట్టి ఫిబ్రవరి 2వ వారంలో పార్వతీపురం జిల్లాతో పంపిణీ ముగించనుంది.
అంగన్వాడీ కార్యకర్తలు వెంటనే విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. విధులకు హాజరు కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు హాజరు కాని వాళ్ళ వివరాలు సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంగన్వాడీల సమ్మెతో గర్భిణీలు, బాలింతలు, శిశువులు పౌష్టికారం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అవినీతి పట్ల అనేకసార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ప్రాజెక్టు విషయంలో ఎందుకు సిబిఐ విచారణకు కోరడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు చేసినా మేం చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోర్సు ప్రాంతీయ పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు, కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులు అయ్యారు, కాబట్టి మనం వేరు కాదు, మనం ఇద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలు బొమ్మలాటలు ఆడుతా ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ టీడీపీ భవిష్యత్తు కార్యక్రమాల వివరాలు వెల్లడించిన అచ్చెన్నాయుడు. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం. 9వ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగట్లో 2 సమావేశాలు నిర్వహించాలని 9వ తారీఖు నిర్ణయించాం. 10వ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ ఇళ్ల స్థలాలు లాక్కొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రకాశ్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట నుంచి వచ్చిన బాధితులు ఎమ్మెల్యే తమ భూమి కబ్జా చేశారని ఆరోపించారు. తమ ఇళ్ల స్థలాలు తమకే కావాలని నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో ఆందోళన వీడియో తీస్తున్న దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు అనే వ్యక్తిని బాధితులు చితకబాది పోలీస్ స్టేషన్కు అప్పగించారు. దక్షిణ మండలం డీసీపీ విజయ్ కుమార్కు బాధితులు ఫిర్యాదు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకలో ప్రముఖ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్వయంగా చిన్నారులకు తినిపించారు. అందరికీ పుస్తకాలను అందించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దాతలు ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి, లేకపోతే మేడం తులసి గారు కానివ్వండి, పోలవరపు వాళ్ళంతా కూడా టాటా మెమోరియల్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చాక వాళ్ళని, అలాగే ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బు తీసుకురావడం, అలా 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 చేసుకుంటూ ఆసుపత్రిని ప్రతి సంవత్సరం ఏదైతే ఈ క్యాన్సర్ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రశాంతి వరంగల్ మహానగరంలో బ్రహ్మకుమారి సంస్థ వారు తమ ఆధ్యాత్మిక సేవలను ఆరంభించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. 1973 నుంచి 2023 వరకు 50 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని బ్రహ్మకుమారి సవిత అన్నారు. నేడు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 66 శాఖల్లో 130 మంది అంకిత భావంతో సేవ చేసి సమర్పిత అక్కయ్యలతో
10,000కు పైగా సభ్యులతో లక్షలాది మంది జీవితాలలో ఆధ్యాత్మిక క్రాంతిని వ్యాపింపజేస్తూ సుఖశాంతులను స్థాపిస్తూ పరమ పథకాన్ని ఎగరవేసింది. 1973వ సంవత్సరంలో చిన్న గదిలో సంస్థ శాఖ ప్రారంభమై నాటి నుండి నేటి వరకు 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. వేలాది మంది యువతను వ్యసనముక్తులుగా సత్ప్రవర్తనాశీలుగా చేయడం జరిగింది. బ్రహ్మకుమారి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి హంటర్ రోడ్డు మీదుగా శివనగర్లో ఉన్న బ్రాంచ్కి చేరుకోవడం జరుగుతుంది. ఓం శాంతి. పిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క గోల్డెన్ జూబ్లీ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క సంస్థ వరంగల్లో 1973 సంవత్సరంలో స్థాపించడం జరిగింది, ఒక చిన్న ఇంట్లో. ఆనాటి నుండి 2003 23 సంవత్సరం వరకు ఈ యొక్క సంస్థ చాలా విస్తరిస్తూ తెలుగు 2 రాష్ట్రాలలోనూ సుమారుగా 66 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ తర్వాత మరి ఈ యొక్క సేవలలో 130 మంది సమర్పిత. ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కన్వెన్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క సంస్థ ముఖ్యంగా అన్ని రంగాలలో మంచి విలువలను పెంపొందించడం కోసం మరి విద్యార్థులలో కూడా వ్యసనాలతో ముక్తులుగా చేయటం కోసం మరి సేవలను అందించడం జరుగుతున్నది. అనేక మంది యువతలో కూడా ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తూ వాళ్ళకు సక్రమార్గంలో నడిపించేటువంటి విధి విధానాలను తెలియచేస్తూ అనేక కోర్సులు కూడా అందివ్వడం జరుగుతున్నది. టెన్షన్ ఫ్రీ లైఫ్ అని, తర్వాత డ్రగ్స్ నుండి ఎలా మనం ముక్తులుగా కావాలి అంటూ మరి ఈ విధంగా వాళ్ళకు తెలియచేస్తూ అనేక మంది కూడా ప్రోత్సహిస్తూ పరివర్తన తేవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం 10:30 నుండి 1 గంట వరకు, అలానే సాయంత్రం కూడా 4:30 నుండి 8:30 వరకు 2 కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం యొక్క కార్యక్రమంలో మరి సిటీలో ఉన్నటువంటి ఎవరైతే క్రీమ్ పీపుల్స్ ఉన్నారో అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఇందులో 2 కలెక్టర్స్, 2 జిల్లాల కలెక్టర్స్ కూడా వస్తూ ఉన్నారు. మరి సాయంత్రం కార్యక్రమంలో కూడా మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా కొండా సురేఖ, సీతక్క వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. కనుక అనేక మందికి లాభాన్ని కలిగింపచేసేయడం కోసం మెడిటేషన్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సాయంత్రం పూట ఆరోగ్యం కోసం మంతెన సత్యనారాయణ రాజు యొక్క క్లాస్ కూడా ఉపన్యాసాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన వరంగల్ జిల్లాలలో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జీవితంలో సుఖశాంతులను పొంది వారి యొక్క జీవితాన్ని చాలా ఆనందమయంగా తయారు చేసుకుంటారని కోరుతూ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మరింత చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో మంగళవారం ప్రారంభమైంది. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి సచివాలయం 1 పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంట ముంగిటిలోని పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయం పరిమితిని సీఎం జగనన్న 25 లక్షలకు పెంచారని అన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన సందర్భాల్లో నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాల నుండి సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్, ఆసుపత్రిలోని ఆరోగ్య మిత్రుల ద్వారా నాణ్యమైన విద్యా సేవలు ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. మండపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి నీటి కుళాయి, తర్వాత కాజీ మాన్యంలో డ్రైనేజీ నిర్మాణం, వాటికి సంబంధించి నిధుల విడుదలలో సీఎంఓలు అసంతృప్తి ఉందని ఈ మధ్యకాలంలో మీరు కొంత
కర్ణాటకలో భారీగా పెరిగిన కరోనా, మొత్తం పాజిటివ్ కేసులు. భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ 19,850 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఈ నెల 4న కాంగ్రెస్లోకి షర్మిల. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములను కబ్జా చేశారని బాధితుల ఆందోళన. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ కిషన్ రెడ్డి, కాళేశ్వరం భవిష్యత్తు ఏంటి? ఏపీలో ఎల్లుండి నుంచి టిడ్కో ఇళ్ల పంపిణీ. టీడీపీ భవిష్యత్తు కార్యక్రమాల వివరాలు వెల్లడించిన అచ్చెన్నాయుడు. విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.